హలో అందరికీ, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మన భారతదేశంలో పేరున్న దేవాలయాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంటున్నారు అంటే అక్కడ స్వామికి ఎవ్వరికీ తెలియని ఏదో శక్తి ఉందని అర్థమవుతుంది. ఆదాయం పరంగా ప్రపంచంలో 2వ స్థానాన్ని సంపాదించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వేల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ క్షేత్రం మహిమల గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. తిరుమలకి వెళ్ళి శ్రీనివాసుని దర్శించి ఎలాంటి కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతిరోజు తిరుమల క్షేత్రానికి లక్షల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుమల గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి ఆలయానికి పక్కనే నివసిస్తూ ఆయనకి నిత్యం పూలమాలలు తెచ్చి ధరింపచేసే అనంత్ అల్వార్ బావి కోసం గుణపంతో మట్టిని తవ్వుతూ ఉండగా ఆయనకి భార్య సహాయం చేస్తూ ఉంటుంది. వారిద్దరి కష్టం చూడలేక సహాయం చేయడానికి శ్రీనివాసుడు బాల్యం రూపంలో వచ్చి సహాయం చేస్తాను అని అడగగా అనంత్ అల్వార్ నిరాకరిస్తాడు. దానితో తట్టతో మట్టి మోస్తున్న అనంత్ అల్వార్ భార్యకు ఆ బాలుడు సహాయం చేస్తూ ఉంటాడు. అది గ్రహించిన అనంత్ అల్వార్ ఆగ్రహించి ఆ బాలుడిపై గుణపాన్ని విసురుతాడు. అది వెళ్ళి బాలుడి గడ్డానికి తగులుతుంది. ఆ బాలుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బావి తవ్వడం పూర్తి అయిన తరువాత అనంత్ అల్వార్ గుడికి వెళ్ళి చూడగా శ్రీవారి గడ్డం నుండి రక్తం కారుతూ ఉంటుంది. తనకి సాయం చేయడానికి వచ్చింది ఆ శ్రీనివాసుడే అని గ్రహించి అతన్ని గాయపరిచినందుకు పశ్చాత్తాపపడి ఆ గడ్డానికి పచ్చ కర్పూరం అద్దుతాడు. అప్పటి నుండి స్వామివారి గడ్డంపై ప్రతిరోజు పచ్చ కర్పూరం అద్దడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికీ మనం అనంత్ అల్వార్లు స్వామి మీద విసిరిన గుణపాన్ని ఆలయ ప్రవేశ ద్వారం కుడివైపున గోడకి వేలాడుతూ ఉండడాన్ని అక్కడికి వెళ్ళిన భక్తులు గమనించవచ్చు. మన భారతదేశంలో ఏ విగ్రహానికి ఉండని విశేషం ఇక్కడ శ్రీనివాసుని విగ్రహంలో మనం చూడవచ్చు. అదే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉండే జుట్టు. ఈ జుట్టు ఎన్ని చేసినా అస్సలు చిక్కుపడదు అని అంటారు. అప్పట్లో తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో స్త్రీలు ఎవ్వరూ జాకెట్లు ధరించరు. ఆ గ్రామస్తులకు మాత్రమే ఆ గ్రామంలోకి ప్రవేశం ఉంటుంది. ఆ గ్రామంలోని తోట నుండినే స్వామివారికి పువ్వులు తీసుకొచ్చి అలంకరిస్తారు. గర్భగుడిలో ఉపయోగించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటివి ఆ గ్రామం నుంచినే తీసుకురావడం అనాథగా వస్తున్న ఆచారంగా చెబుతారు. శ్రీనివాసుని దర్శించుకునేటప్పుడు ఆయన గర్భగుడిలో మధ్యలో ఉన్నట్టుగా అందరూ అనుకుంటారు. నిజానికి స్వామివారు గర్భగుడిలోకి కుడివైపుగా ఒక మూలకు ఉంటారు. బయట నుండి చూసిన వారికే అది తెలుస్తుంది. తిరుమలలో వేంచేసిన శ్రీ శ్రీనివాసుని విగ్రహానికి కింద పంచను, పైన చీరను ధరింపజేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ 50,000 ఖరీదు చేసే శ్రీవారి సేవ ఒకటి ఉంది. ఆ సేవలో భార్యాభర్తలు పాల్గొంటారు. అలా పాల్గొన్న దంపతుల్లో శ్రీ స్వామివారి ధరించిన చీరని, మగవారికి పంచను ఇస్తూ ఉంటారు. ఈ వస్త్రాలు లభించిన వారు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారని అంటారు. గర్భగుడిలో స్వామివారి దగ్గర పెట్టిన పూలను బయటికి తీసుకువెళ్లరు. స్వామివారి మూల విరాట్ వెనక ఒక జలపాతం ఉంటుంది. అందులో ఆ పూలను వెనక్కి తిరిగి చూడకుండా పారేయడం చాలా సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. శ్రీనివాసుని గుండెల మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారము నిజరూప దర్శన సమయంలో స్వామివారిని చందనంతో అలంకరిస్తారని మనందరికీ తెలుసు. ఆ చందనం తీసేటప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలాగే ఊడిపడుతుంది. స్వామివారి దగ్గర పెట్టిన పువ్వులు, ఇతర పదార్థాలు పూజారి తీసివేసి స్వామివారి వెనకకు విసిరేస్తాడు. అలా విసిరేసిన రోజు స్వామివారి వెనక చూడరాదని చెప్తూ ఉంటారు. అలా వేసిన పువ్వులన్నీ స్వామివారి దేవాలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేర్పేడు దగ్గర తేలుతాయని చెప్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గర కొన్ని దీపాలు వెలుగుతూ ఉంటాయి. అవి వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతూనే ఉన్నాయని, అవి ఎప్పటికీ కొండెక్కవని,
ఇదంతా స్వామివారి మహత్యం అని చెబుతూ ఉంటారు. 18వ శతాబ్దంలో ఒక్కసారి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేయడం జరిగిందట. 9 మంది అర్చకులు స్వామివారి ఆభరణాలను దొంగలించి ఒంటికి ధరించారట. దానికి ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించే విజయనగరం రాజు ఆగ్రహించి అర్చకులని విచక్షణారహితంగా దేవాలయంలోనే నరికేశారట. ఆ దోషాన్ని నివృత్తి చేయడానికి వ్యాసరాయల వారు 12 సంవత్సరాలు ఎవ్వరిని గర్భగుడిలోకి అనుమతించకుండా లోపలే ఉండి పూజలు చేశారట. అలా గర్భగుడి మూసే ముందు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకూడదు అన్న ఉద్దేశంతో మూల విరాట్కు ప్రతిరూపంగా వేరొక విగ్రహాన్ని ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో ఉత్తర వాయువ్య మూల ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి స్వామివారి దర్శనం అనంతరం విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక ఆచారంగా మారిందని చెబుతూ ఉంటారు. స్వామివారి మూల విరాట్ను బంగారు వాకిలి లోపలికి కెమెరా వెళ్ళడం కానీ, స్వామివారి ఫోటోని తీయడం కానీ, వీడియో తీయడం కానీ ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఇక మీద అలా జరగదనే చెప్పవచ్చు. అటువంటి అవకాశం ఎవ్వరికీ దొరకదు. ఇవండి తిరుపతిలో కొలువున్న శ్రీనివాసునికి సంబంధించిన ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలు. మీరు కూడా తిరుమల తిరుపతికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించి తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.